హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకునే ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నీచు వాసన లేకుండా పప్పులోకి, చారులోకి, పప్పుచారులోకి దేంట్లోకైనా సైడ్ డిష్గా తినే ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు తీసుకొని దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు యాడ్ చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి 4 బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమంలో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం. మీకు కారం తక్కువ తినే వాళ్ళు అయితే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని నాది ఇక్కడ క్లిప్ మిక్స్ అయింది. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 4 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే క్వాంటిటీ ఇంకా పెంచుకోవచ్చు. ఇలా 4 ఎగ్స్ యాడ్ చేసుకొని దాన్ని బాగా బీట్ అయ్యేలా బీట్ చేసుకోవాలి. మనం ఈ మిక్స్చర్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ వేసినప్పుడు మనకి అంత ఫ్లఫీగా వస్తుంది. ఇలా బీట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి ఈ ఆయిల్ మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని దీంట్లో వేసి స్టవ్ ఫ్లేమ్ మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. హైలో పెడితే మూత పెడతాం కాబట్టి కింద మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి దీనిపైన లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 6 minutes వదిలేయాలి. తర్వాత మనం తీసుకుంటే కిందంతా మంచిగా కుక్ అయిపోయి ప్యాన్ నుంచి ఆమ్లెట్ సెపరేట్ అయిపోయి ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి. నాకు ఇక్కడ బ్రేక్ అయింది, స్లోగా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత అటు కూడా ఒక 2-3 minutes అయితే కుక్ అయిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఆమ్లెట్ రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని మనం కొంచెం స్పైసీ లెవెల్స్ తగ్గించుకొని బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద కూడా తినొచ్చు. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.